నిద్రలో రామయ్య పండుకొని కళ్ళు మూసుకొని ధ్యాన నిద్రలో ఉండగా ఆలోచించు మొదలుపెట్టాడు. నేను ఎవరిని? నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను ఎందుకు వచ్చాను? నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో వంటగదిలో నుండి భార్య వచ్చి, నువ్వు ఒక పెద్ద సోమరిపోతువి, ఎక్కడి నుండి తగలడ్డావు? నా కర్మకి నా జీవితం నాశనం చేయడానికి పుట్టావు. ముందు లేచి బాత్రూంకి వెళ్ళి స్నానం చేసి తగలడు, టిఫిన్ రెడీ చేస్తాను అని అనింది. అటు నుంచి కొడుకు వచ్చి, అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? నాకు ఆకలిగా ఉంది, తొందరగా టిఫిన్ రెడీ చేయి. అప్పుడు ఉండురా చోటు, మీ నాన్నతో నాకి తల వాసిపోతుంది, కొంచెం ఆగు, ఈ సోమరిపోతుతో వెళ్ళు, రెడీగా చేసి పెడతాను అని అనింది.